హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీకే స్టడీ సర్కిల్. ఈ వీడియోలో జనవరి 22, 2026కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి ఇటీవల వార్తలు నిలిచిన ఒక విన్యాసం పైన అడగడం జరిగింది. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్నే ప్రశ్నగా ఇచ్చాను. ప్రశ్నని మరొకసారి చూడండి. ఇటీవల వార్తలు నిలిచిన దోస్తీ విన్యాసము ఏ దేశాలకు సంబంధించినది? మరి ఈ విన్యాసం మొదటిసారి ఏ సంవత్సరంలో జరిగిందంటే ఎప్పటి నుండి ప్రారంభమైంది? 2026 సంవత్సర విన్యాస ఆతిథ్య దేశం ఏది? అభ్యర్థులకు ప్రతిసారి చెప్తున్నాను, పోటీ పరీక్షల్లో వార్తలు నిలుస్తున్న విన్యాసాలపైన తప్పనిసరిగా మనం ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. మరి ఏదైనా ఒక విన్యాసం గురించి వార్తలు చూస్తున్నప్పుడు ఆ విన్యాసానికి సంబంధించి పోటీ పరీక్షల్లో ఏ పాయింట్స్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఒకసారి చూడండి. వార్తలు నిలిచిన ఆ విన్యాసం యొక్క పేరేంటి? ఆ విన్యాసంలో ఎన్ని దేశాలు పార్టిసిపెంట్స్ అంటే ఎన్ని దేశాలు పాల్గొనే విన్యాసం అది? నెక్స్ట్ వచ్చేసి ఆ దేశాల పేర్లేంటి? నెక్స్ట్ వచ్చేసి రక్షణ రంగంలో ఏ దళం వారు ఆ విన్యాసంలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది? మరియు చరిత్రలో మొదటిసారి ఈ పేరుతో విన్యాసము ఎప్పుడు స్టార్ట్ అయింది? మరి ప్రస్తుతం వార్తలు నిలిచిన విన్యాసము ఎన్నవ ఎడిషను? అండ్ లాస్ట్ మిస్లీనియస్ పాయింట్స్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వార్తలు నిలిచిన విన్యాసం పేరు దోస్తీ. గుర్తుపెట్టుకోండి, దోస్తీ విన్యాసం, దోస్తీ ఎక్సర్సైజ్, దోస్తీ. ఈ విన్యాసము ఎన్ని దేశాలకు సంబంధించింది అంటే ప్రస్తుతం 3 దేశాలకు సంబంధించింది. 3 countries ఆర్ ద పార్టిసిపెంట్స్. ఆ కంట్రీస్, ఆ దేశాలు ఏంటంటే భారత్, శ్రీలంక, మాల్దీవులు. గుర్తుపెట్టుకోండి, భారత్, శ్రీలంక, మాల్దీవులు 3 దేశాలకి సంబంధించిన విన్యాసమే దోస్తీ. మరి రక్షణ రంగంలో ఈ విన్యాసం ఎవరికి సంబంధించింది అంటే కోస్ట్ గార్డ్కి సంబంధించింది, తీరగస్తీ దళానికి సంబంధించింది. అంటే ఇండియా నుండి ఇండియన్ కోస్ట్ గార్డ్ వారు, శ్రీలంక నుండి వాళ్ళ కంట్రీకి సంబంధించిన కోస్ట్ గార్డ్ వారు, మాల్దీవ్స్ నుండి వాళ్ళ కోస్ట్ గార్డ్ వారు కలిసి సంయుక్తంగా నిర్వహించుకునే విన్యాసం ఇది. మరి చరిత్రలో మొదటిసారి దోస్తీ పేరుతో విన్యాసము ఏ సంవత్సరంలో స్టార్ట్ అయిందంటే 1991 ఇయర్లో స్టార్ట్ అయింది. స్టార్టింగ్లో మొదట్లో భారత్, మాల్దీవ్స్ మాత్రమే దోస్తీ పేరుతో విన్యాసాన్ని నిర్వహించేవి. ఆ తర్వాత కాలంలో శ్రీలంక కూడా జాయిన్ అయింది. ఓకేనా? ప్రస్తుతం 3 దేశాలకి సంబంధించిన విన్యాసం ఇది. ఇక ఈ సంవత్సర విన్యాసం, ఈ సంవత్సరం దోస్తీ విన్యాసం న్యూస్లో ఉంది కదా. ఎన్నవ ఎడిషన్ అంటే 17వ ఎడిషన్. దోస్తీ 17 అని గుర్తుంచుకోండి, లేదా దోస్తీ 2026 అని గుర్తుంచుకోండి. మిస్లీనియస్, ఇది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే విన్యాసం. 2 సంవత్సరాలకు ఒకసారి అంటే బైఎన్నియల్. ఇది బైఎన్నియల్ ఎక్సర్సైజ్. మనం కొన్ని పదాల గురించి కొంత క్లారిటీగా ఉండాలి. బై యాన్యువల్ ఈజ్ డిఫరెంట్, బైఎన్నియల్ ఈజ్ డిఫరెంట్. బై యాన్యువల్ అన్నాం అనుకోండి, దట్ అక్కర్స్ ట్వైస్ ఇన్ ఏ ఇయర్. ఒక సంవత్సరంలో 2 సార్లు సంభవించేది లేదా 2 సార్లు కనిపించేది బై యాన్యువల్. అదే బైఎన్నియల్ అంటే దట్ అక్కర్స్ వన్స్ ఇన్ 2 years. 2 ఏళ్ళకు ఒకసారి సంభవించేది లేదా జరిగేది లేదా కనిపించేది బైఎన్నియల్. మరి ఇది బైఎన్నియల్ ఎక్సర్సైజ్. ఇప్పుడు 2026 సంవత్సరంలో న్యూస్లో ఉంది. అంటే లాస్ట్ టైం ఎప్పుడు న్యూస్లో ఉంది అన్నట్టు 2024 సంవత్సరంలో. మరి ఈ సంవత్సరము ఈ విన్యాసానికి ఆతిథ్య ప్రాంతం లేదా ఆతిథ్య దేశం ఏదంటే మాల్దీవ్స్. గుర్తుంచుకోండి, మాల్దీవ్స్ దేశ రాజధాని మాలే. సో మాలే వేదికగా ఈ దోస్తీ విన్యాసం, దోస్తీ 17 లేదా దోస్తీ 2026 అనేది రీసెంట్గా ముగిసింది. ఆ కంటెక్స్ట్లో మనం ఈ టాపిక్ని ఆల్రెడీ డిస్కస్ చేసాము. సరిపోతుంది. ఈ విధంగా చూడాలి. రక్షణ రంగానికి సంబంధించి ఏ విన్యాసం వార్తల్లో ఉన్నా కూడా మనకు పోటీ పరీక్షల్లో చాలా ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ప్రతి టాపిక్ని కూడా మనం ఇదే విధంగా ఇన్ డీటెయిల్గా, ఇన్ డెప్త్గా డిస్కస్ చేస్తున్నాం. ఎనఫ్. ఓకేనా? ఇక మాల్దీవ్స్ దేశానికి సంబంధించి ఆ దేశాధినేతగా, దేశ అధ్యక్షులుగా మహమ్మద్ మొయిజ్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసి శ్రీలంక దేశానికి సంబంధించి దేశాధ్యక్షుడిగా అనురా కుమార్ దిశనాయకే గారు విధులు నిర్వర్తిస్తున్నారు.
గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక మనము ఈ టాపిక్ గురించి డిస్కస్ చేసిన రోజు మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఇటీవల భారత్ శ్రీలంకకు సంబంధించిన కాంటెంపరీ టాపిక్స్ కానివ్వండి, భారత్ మాల్దీవ్స్ సంబంధించిన కాంటెంపరీ టాపిక్స్ అన్నిటిని కూడా లింక్ చేశాను. అవన్నీ ఒక్కసారి చూడండి. ఎనఫ్ రైట్. సో దోస్తీ 17 త్రైపాక్షిక కోస్ట్ గార్డ్ విన్యాసం, తీర గస్తీ దళ సంయుక్త విన్యాసం 3 దేశాలకి సంబంధించింది. ఓకేనా? ఇక సో ఇదంతా కూడా నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో అదే స్క్రిప్ట్ రూపంలో ఇచ్చాను. సో జనవరి మంత్లో జరిగిందని గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఓకేనా? రైట్. ఇక దోస్తీ అనే పదానికి స్నేహం అనే అర్థము ఉంటుంది. ఈ విన్యాసం మొదటిసారి 1991 ఇయర్లో స్టార్ట్ అయింది. మొదట్లో భారత్ మాల్దీవ్స్ సంయుక్తంగా నిర్వహించేవి దోస్తీ పేరుతో. ఆ తర్వాత కాలంలో శ్రీలంక అనేది చేరింది. ఇలా బహుళ దేశాలు పాల్గొనే విన్యాసాలపైన ఎక్కువగా చూడండి. మలబార్ ఎక్సర్సైజ్ నావికా దళానికి సంబంధించిన విన్యాసము. ఎవరికి సంబంధించింది? క్వాడ్ గ్రూప్కి సంబంధించి, క్వాడ్రిలాటరల్ సెక్యూరిటీ డైలాగ్. సో భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ అలా పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఎనఫ్. ఇక మీకు ఇచ్చే ప్రతి టాపిక్కి కూడా నేను ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. వార్తలు నిలిచిన ఒక టాపిక్ని సబ్జెక్ట్ లింక్ చేస్తున్నాను, దానికి స్టాటిక్ పాయింట్స్ని ఇస్తున్నాను. ఈ విధంగా మనం ప్రిపరేషన్ కొనసాగించామనుకోండి, రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో కూడా మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతాము. ఓకేనా? సరిపోతుంది. ఇక ఇండియన్ ఓషన్ ప్రాంతంలోని దీవి దేశాలు ఉంటాయి కదా, ఆ దేశాలతో భారత్ సత్సంబంధాలని కొనసాగిస్తోంది. చాలా ఇనిషియేటివ్స్ మనం చూస్తూ ఉంటాము. మిషన్ సాగర్ అని చెప్పేసి, సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్. ఇన్ విచ్ రీజన్? ఇండియన్ ఓషన్ రీజన్. ఇండియా ఈజ్ క్వీన్ ఆఫ్ ఇండియన్ ఓషన్. హిందూ మహాసముద్రపు రాణి అంటాము, గుర్తుపెట్టుకోండి. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి నంబియో సేఫ్టీ ఇండెక్స్. అభ్యర్థులకు ప్రతిసారి చెప్తా ఉంటాను, వార్తలు నిలుస్తున్న సూచీలపైన, నివేదికలపైన, ర్యాంకింగ్స్ పైన ప్రత్యేక శ్రద్ధను చూపండి. పోటీ పరీక్ష ఏదైనా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా ఇటువంటి టాపిక్స్ నుండి మనం తప్పనిసరిగా ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏదైనా ఒక సూచి గురించి మనం వార్తల్లో చూస్తున్నప్పుడు పోటీ పరీక్షల కోణంలో ఆ సూచికి సంబంధించి ఏ పాయింట్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేయాలి. ఇక్కడ అబ్జర్వ్ చేద్దాము. వార్తలు నిలిచిన ఆ సూచి పేరేంటి? నేమ్ ఆఫ్ ద పర్టిక్యులర్ ఇండెక్స్ దట్ ఈజ్ ఇన్ న్యూస్. ఆ సూచిని విడుదల చేసే సంస్థ పేరేంటి? ఆ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది? ఆ సూచీలో టాప్ పొజిషన్లో ఉన్నవి ఏంటి? దేశాలైతే దేశాలు, నగరాలైతే నగరాలు, వ్యక్తులైతే వ్యక్తులు. మరి భారత్ ఏ స్థానంలో ఉంది, లేదా భారతదేశంలోని నగరాలు ఏ స్థానంలో ఉన్నాయి? ఇక చివరి స్థానంలో ఉన్నవి ఏంటి? మిస్లీనియస్ పాయింట్స్. ఓకేనా? ఇతర అంశాలు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వార్తలు నిలిచిన సూచీ పేరు నంబియో సేఫ్టీ ఇండెక్స్. నంబియో సేఫ్టీ ఇండెక్స్, నంబియో సేఫ్టీ ఇండెక్స్ 2026 2026 సంవత్సరానికి సంబంధించి 2026 జనవరిలో విడుదలైన ఒక సూచి. మరి ఈ సూచిని ఏ సంస్థ విడుదల చేస్తుంది ఎవ్రీ ఇయర్ అంటే నంబియో అనే ఒక సంస్థ. నంబియో, ఈ నంబియో అనే సంస్థ ఎక్కడ ప్రధాన కేంద్రాన్ని కలిగి ఉంది? హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే సెర్బియాలోని బెల్గ్రేడ్. సో సెర్బియాలోని బెల్గ్రేడ్ గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఈ సూచీలో నగరాలకు సంబంధించిన ర్యాంకులను చూడాలి, దేశాలకు సంబంధించిన ర్యాంకులను చూడాలి. అవేంటో ఒక్కొక్కటిగా చూద్దాము. ఇక దేశాలకు సంబంధించి కనుక మనం అబ్జర్వ్ చేసామనుకోండి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రపంచంలోనే సేఫెస్ట్ కంట్రీగా ఉంది. సేఫెస్ట్ కంట్రీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఇక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క స్కోర్ వచ్చేసి 86. సెకండ్ పొజిషన్లో ఖతార్ ఉంది 84.8 స్కోర్తో. థర్డ్ పొజిషన్లో ఆండోరా ఉంది. సరిపోతుంది. ఇవన్నీ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, టాప్ 3 గుర్తుంచుకోండి. ఇక భారతదేశం విషయానికి వస్తే ఈ సూచీలో 70వ స్థానంలో ఉంది. 70వ స్థానం గుర్తుపెట్టుకోండి. మరి భారత్ యొక్క స్కోర్ ఎంత అంటే 55.8. మరి ఈ సూచీలో చివరి స్థానంలో ఏ దేశం ఉంది అంటే 150వ స్థానంలో పపువా న్యూ గినియా. గుర్తుంచుకోండి, సరిపోతుంది ఈ విధంగా. ఓకేనా?
మరి ఎటువంటి అంశాలను ఆధారంగా తీసుకొని ఈ సూచిని రిలీజ్ చేస్తారంటే ఒక్కొక్క దేశంలో క్రైమ్ రేటు, అక్కడ ఉండే భద్రతా పరిస్థితులు ఏంటి, ఇటువంటివి అండ్ లైఫ్ క్వాలిటీ ఎలా ఉంది ప్రజల యొక్క అని చెప్పేసి ఇటువంటి అంశాలను ఆధారంగా తీసుకొని సూచిని విడుదల చేస్తారు. అండ్ ఈ సూచిలో నగరాలకు సంబంధించి కూడా ర్యాంక్స్ ఇచ్చారు. మరి భారతదేశంలో అంటే ఒకవేళ భారతదేశాన్ని కనుక కన్సిడర్ చేసినాం అనుకోండి, భారతదేశంలో సేఫెస్ట్ సిటీ ఏంటి అకార్డింగ్ టు నంబియో సేఫ్టీ ఇండెక్స్ ఇలా అడుగుతారు. ప్రపంచంలోనే టాప్ పొజిషన్లో లేదా వరల్డ్స్ సేఫెస్ట్ సిటీ ఏంటి అకార్డింగ్ టు నంబియో సేఫ్టీ ఇండెక్స్ 2026 అని అలా అడుగుతారు. ఓకేనా, ఒక్కొక్క పాయింట్ని చూడండి. జనవరి 2026లో విడుదలైన నంబియో సేఫ్టీ ఇండెక్స్ 2026 ప్రకారము కర్ణాటకలోని మంగళూరు దేశంలో అత్యంత సురక్షిత నగరంగా నిలిచిందంట. మన భారతదేశాన్ని కనుక కన్సిడరేషన్ అనుకోండి, మన దేశంలోనే సేఫెస్ట్ సిటీ ఏదంటే మంగళూరు ఎక్కడుంది? కర్ణాటక. ఓకేనా, మంగళూరు యొక్క స్కోరు 74.4. మరి ప్రపంచంలో కనుక తీసుకున్నాం అనుకోండి, మన భారతదేశంలో టాప్లో ఉన్న సేఫ్గా ఉన్న మంగళూరు ప్రపంచం విషయానికి వస్తే 46వ స్థానంలో ఉందంట. ఎనఫ్. ఇకపోతే నంబియో అనేది క్రౌడ్ సోర్స్డ్ డేటా ఆధారంగా నేరాలు, భద్రత, జీవన వ్యయం, జీవన నాణ్యత వంటి సూచికలను విడుదల చేసే ప్రైవేటు గ్లోబల్ డేటా ప్లాట్ఫామ్. నంబియో బెల్గ్రేడ్ సెర్బియా కేంద్రంగా పనిచేస్తుంది. ఇక చైనా దేశంలోని క్వింగ్డావ్ లేదా షాండోంగ్ నగరం పేరు అది 89.2 స్కోర్తో ప్రపంచంలో తొలి స్థానంలో ఉంది. వరల్డ్స్ సేఫెస్ట్ సిటీ ఏది అకార్డింగ్ టు నంబియో సేఫ్టీ ఇండెక్స్ 2026 అంటే చైనాలోని క్వింగ్డావ్ గుర్తుపెట్టుకోండి. సేఫెస్ట్ కంట్రీ ఏమో యుఏఈ. ఇక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని అబుదాబి సిటీ వచ్చేసి 88.9 స్కోర్తో రెండవ స్థానంలో, ఖతార్లోని దోహా 84.5తో మూడవ స్థానంలో నిలిచింది. ఇక ప్రపంచంలోని టాప్ 10 అత్యంత సురక్షిత నగరాలను కనుక పరిశీలిస్తే వీటి తర్వాత చైనాకి సంబంధించి క్వింగ్డావ్ అండ్ అట్ ద సేమ్ టైం అబుదాబి, ఖతార్లోని దోహా కానివ్వండి, వీటి తర్వాత మనకు టాప్ 10లో ఇంకా కొన్ని నగరాల పేర్లు చెప్పాలంటే షార్జా, దుబాయ్, తైపై, మనమా, మస్కట్ ఇటువంటివి చెప్పొచ్చు. ఇకపోతే మన భారతదేశంలో మంగళూరు అనేది సేఫెస్ట్ సిటీ. ప్రపంచంలో అయితే 46th పొజిషన్లో ఉంది. ఇక మంగళూరుతో పాటు అహ్మదాబాదు, జైపూర్ భారతదేశాన్ని కనుక పరిశీలించడం అనుకోండి, భారతదేశంలో టాప్ 3 సేఫెస్ట్ సిటీస్ అని చెప్పొచ్చు. ఇక దక్షిణాఫ్రికాలోని ప్రెటోరియా ప్రపంచంలో అత్యంత అసురక్షిత నగరంగా, అసలు సేఫ్టీ లేనటువంటి నగరం ఏంటట అంటే ప్రపంచంలోనే దక్షిణాఫ్రికాలోని ప్రెటోరియా గుర్తుపెట్టుకోండి. 304వ స్థానంలో ఉందట నగరాలను కనుక తీసుకుంటే. ఇక దేశాల ర్యాంక్ని కనుక మనం పరిశీలించడం అనుకోండి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సేఫెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్గా ఉంది గుర్తుంచుకోండి. ఓకేనా. ఇక దాదాపు 150 దేశాలకు ర్యాంక్ ఇచ్చారు. అందులో బాటంలో 158th పొజిషన్లో పపువా న్యూ గినియా ఉంది 19.1 స్కోర్తో. 149th పొజిషన్లో వెనిజులా ఉంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇక భారతదేశం కంట్రీస్ పరంగా చూస్తే ఏ స్థానంలో ఉంది అంటారు? 70వ స్థానంలో ఉంది కంట్రీ పరంగా చూస్తే 55.8 స్కోర్తో. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నంబియో ప్రధాన కేంద్రం బెల్గ్రేడ్, సెర్బియా. నంబియో సేఫ్టీ ఇండెక్స్ ప్రజల అభిప్రాయాల ఆధారంగా రూపొందించబడుతుంది. ఈ సూచికలో పగలు రాత్రి ఒంటరిగా నడిచే భద్రతా నేరాలపై భావన, మొత్తం భద్రతా విశ్వాసం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ర్యాంక్స్ ఇస్తారు. ఓకేనా, సరిపోతుంది. రైట్, ఇటువంటివి చూడండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు. వార్తలు నిలుస్తున్న సూచీల గురించి మనం ఇదే విధంగా చూడాలి. ఆ సూచికి సంబంధించి పోటీ పరీక్షల కోణంలో ఏ పాయింట్స్ అయితే ఖచ్చితంగా మనం చూడాలో వాటిని మాత్రం ఎట్టి పరిస్థితులను మర్చిపోకండి. నేను ఇస్తున్న నా పాయింట్స్ అన్నీ కూడా. ఓకేనా. నెక్స్ట్ టాపిక్ వచ్చేసేసి వార్తలు నిలిచిన ఒక నివేదిక, రిపోర్ట్ దట్ ఈజ్ ఇన్ న్యూస్. ఇందాక మీకు చెప్పినట్టుగానే వార్తలు నిలుస్తున్న సూచీలపైన, నివేదికలపైన ఎక్కువగా ఫోకస్ చేయండి. ఏదైనా ఒక రిపోర్ట్ గురించి మనం వార్తల్లో చూస్తున్నప్పుడు, వార్తాపత్రికల్లో చదువుతున్నప్పుడు ఆ రిపోర్ట్కి సంబంధించి మనం బేసిక్గా ఏ పాయింట్స్ పైన ఫోకస్ చేయాలంటే ఆ రిపోర్ట్ యొక్క కవర్ పేజ్ చూడండి. కవర్ పేజ్
ఆ కవర్ పేజీ పైన ఏ లాంగ్వేజ్లో అయితే ఆ రిపోర్ట్ నేమ్ ఉంటుందో అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోండి. మరియు ఆ నివేదికను ఎవరు విడుదల చేయడం జరిగింది అనేది ఆ కవర్ పేజ్ పైన కనబడుతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, అంతర్జాతీయ కార్మిక సంస్థ. ఏదైనా ఒక అంతర్జాతీయ సంస్థ గురించి చూస్తున్నప్పుడు దాని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ గుర్తుపెట్టుకోవాలి. జెనీవా, స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తున్న ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ రీసెంట్గా ఒక నివేదికను రిలీజ్ చేసింది, జెనీవాలో రిలీజ్ చేసింది. సో ప్రపంచానికి సంబంధించిన ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నాయి, నిరుద్యోగం ఏ విధంగా ఉంది అనే గణాంకాలను చూపించారు ఇందులో. ఈ నివేదిక పేరేంటంటే ఎంప్లాయ్మెంట్ అండ్ సోషల్ ట్రెండ్స్ 2026. మరి ఈ నివేదిక ప్రకారము ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వారు ఏం ప్రెడిక్ట్ చేస్తున్నారు, ఏం ప్రొజెక్ట్ చేస్తున్నారంటే ప్రస్తుతం ప్రపంచంలో నిరుద్యోగం అనేది చాలా దేశాల్లో సమస్యలకే సమస్యగా ఉంది. ప్రస్తుతం ప్రపంచంలో నిరుద్యోగం అనేది 4.9% ఉంటుంది అని చెప్పేసి అంచనా వేశారు. ఇక్కడ ఈ నివేదికలోని గణాంకాలు మనం అబ్జర్వ్ చేస్తే ఇక నెక్స్ట్ వార్తలు నిలుస్తున్న పథకాలపైన, పాలసీలపైన పోటీ పరీక్షలో ప్రశ్నలు ఎక్స్పెక్ట్ చేసి రాల్సిందే. పథకాలు, పాలసీలు అంటే రీసెంట్గా ఏదో లాస్ట్ 6 monthsలోనో 1 yearలోనో న్యూస్లో ఉన్నవని కాదు. ఎప్పుడో ప్రారంభించబడినవి, 10 ఏళ్ల కిందనో, 20 ఏళ్ల కిందనో, 30 ఏళ్ల కిందనో, 50 ఏళ్ల కిందనో ప్రారంభించిన పథకాలపైన కూడా పోటీ పరీక్షలు అడుగుతున్నారు. ఎప్పుడు అడుగుతారంటే ఆ పాత పథకాలు ఇప్పుడు ఏదైనా మైల్ స్టోన్తో న్యూస్లోకి వచ్చినా, ఏదైనా మార్పులు చేర్పులతో వచ్చినా, ఏదైనా పొడిగింపు సంబంధిత అంశంతో వార్తల్లోకి వచ్చినా అడుగుతారు. అటువంటిది ఈరోజు ఒకటి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్కీమే అటల్ పెన్షన్ యోజన. ఆ స్కీమ్ని 2030-31 వరకు పొడిగిస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వము ఆదేశాలు జారీ చేసింది. సో పొడిగింపు ఎప్పటి వరకు అంటారు, 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు. మరి ఇక్కడ ఈ ప్రోగ్రాం గురించి, ఈ స్కీమ్ గురించి మనం బేసిక్గా ఏం చూడాలంటే ఈ పథకానికి ఎవరు అర్హులు, అసలు ఈ పథకాన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు, మరి బెనిఫిట్స్ అనేవి ఎప్పటి నుండి వస్తాయి, ఇటువంటివి. ఓకేనా. ఈరోజు కంటెక్స్ట్ ఏంటి, పెంచారు, పొడిగించారు ఈ స్కీమ్ని. ఓకేనా. సో అసంఘటిత రంగ కార్మికులకు అంటే ఇన్ఫార్మల్ సెక్టార్లో పనిచేసే లేబర్ ఫోర్స్ ఎవరైతే ఉంటారో, కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళ సంరక్షణ కోసము పెన్షన్ని అందించాలని చెప్పేసేసి వృద్ధాప్య భద్రత కల్పించేందుకు అటల్ పెన్షన్ యోజనను 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు కొనసాగించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో పాటు పథకానికి విస్తృత ప్రచారం మరియు అమలు బలోపేతానికి అదనపు వ్యయం చేయాలని కూడా నిర్ణయించారు. 2026 జనవరి 19 నాటికి ఈ అటల్ పెన్షన్ యోజన అంటే రీసెంట్ జనవరి 19, 2026 నాటికి ఈ అటల్ పెన్షన్ యోజనలో బెనిఫిషియరీస్ దాదాపు 8.66 కోట్ల మంది అంట. చందాదారులు అంటే వాళ్ళ ప్రీమియం చెల్లిస్తున్నారు ఎవ్రీ మంత్. అటల్ పెన్షన్ యోజనను 9th మే 2015 ప్రారంభించారు. ఎగ్జామినేషన్లో అడుగుతారు. 9th మే 2015 రోజున ప్రారంభించబడింది అటల్ పెన్షన్ యోజన. సో 10 ఏళ్ళు పూర్తయింది, ఇప్పుడు న్యూస్లోకి వచ్చింది. ఎందుకంటే మార్పులు ఇవి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్లో ఇది ఇంపార్టెంట్. ఈ పథకాన్ని మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ పరిధిలో అమలు చేస్తున్నారు. 60 ఏళ్ళు నిండిన తర్వాత, ఇప్పుడు ప్రీమియం చెల్లించారనుకోండి, 60 ఏళ్ళు నిండిన తర్వాత నెలకింత అని చెప్పేసి పెన్షన్ వస్తుంది. ఎంత, 1000 రూపాయల నుంచి 500 రూపాయల వరకు స్థిర పెన్షన్ అందించడం అనేది ఈ స్కీమ్ యొక్క ఉద్దేశము. 18 నుండి 40 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులు ఈ పథకంలో చేరవచ్చు అంట. సభ్యులు 60 ఏళ్ల వయస్సు వరకు క్రమం తప్పకుండా కాంట్రిబ్యూషన్ని చేయాలి. ఈ పథకాన్ని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ నిర్వహిస్తుంది. బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ పొదుపు ఖాతా తప్పనిసరిగా ఉండాలి, అలాగే చెల్లించాలి. ఆల్రెడీ నేషనల్ పెన్షన్ స్కీమ్లో కానివ్వండి, ఎన్పిఎస్ అంటాము, మరియు పన్నుదారులు ఎవరైతే ఉంటారో, ట్యాక్స్ చెల్లింపుదారులు ఉంటారు కదా, వాళ్ళు దీనికి అనర్హులు. నేషనల్ పెన్షన్ స్కీమ్లో ఉన్నవారు మరియు ఆదాయ పన్ను చెల్లింపుదారులు అటల్ పెన్షన్ యోజనకి అనర్హులు. 18 ఏళ్ళకే చేరిన వారు నెలకు 42 రూపాయల నుండి 210 రూపాయలు, అదే 40 ఏళ్ళ వయసులో చేరిన వారు నెలకి 291 రూపాయల నుంచి 1454 రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది, డిపెండింగ్ ఆన్ ద ఏజ్. నెలవారీ కాంట్రిబ్యూషన్ ఆటో డెబిట్ ద్వారా వసూలు చేస్తారు. ఖాతాలో సరిపడా బ్యాలెన్స్ లేకపోతే పెనాల్టీ విధించవచ్చు. ఇది అటల్ పెన్షన్ యోజనకు సంబంధించి ఈరోజు ఎందుకు మనకు న్యూస్ పేపర్ చూడండి, వార్తాపత్రికలో ఉంది. ఎందుకంటే ఆ స్కీమ్ని 2030-31 వరకు 2030-31 వరకు కొనసాగిస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన. ఇవన్నీ బేసిక్ పాయింట్స్. ఓకేనా.
సో అమలు చేసే మంత్రిత్వ శాఖ ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా ఎవరున్నారంటే నిర్మలా సీతారామన్ గారు. ఓకేనా. నిర్దిష్ట పెన్షన్ హామీ పథకం ఇది, రైట్. ఇక పిఎఫ్ఆర్డిఏ 2013 ద్వారా ఏర్పాటైంది సంస్థ, ఒక రెగ్యులేటరీ బాడీ. ఓకేనా. ఇక నెక్స్ట్ వార్తలు నిలిచిన ఒక పురస్కారము. ఏదైనా ఒక పురస్కారం గురించి పోటీ పరీక్షల కోణంలో ఏ పాయింట్స్ని చూడాలంటే ఆ పురస్కారం పేరేంటి, పురస్కార గ్రహీత ఎవరు, మరియు ఆ గ్రహీత ఆ పురస్కారానికి ఎంపిక అవ్వడానికి కారణం ఏంటి, తను ఏ రంగంలో కృషి చేశారు, మరియు ఈ పురస్కారాన్ని ప్రకటించే సంస్థ ఏంటి, మొదటిసారి ఈ పురస్కారాన్ని ఎప్పుడు ప్రారంభించారు, ఇయర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అంటాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇందిరాగాంధీ శాంతి పురస్కారం ఎవ్రీ ఇయర్ కూడా మనం చూస్తాము. ఇందిరాగాంధీ శాంతి పురస్కారం 2025 పురస్కార గ్రహీతగా ఒక వ్యక్తిని ఈరోజు మనం వార్తాపత్రికలు చూస్తాం. తన పేరు ఏంటంటే గ్రాసా మెచెల్. గ్రాసా మెచెల్ ఏ దేశానికి చెందినవారు అంటారు? మొజాంబిక్. సో మొజాంబిక్ దేశానికి చెందిన గ్రాసా మెచెల్ ఏ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారంటే ఒక ఉద్యమకారిణి. తను మానవ హక్కుల ఉద్యమకారిణి అని చెప్పొచ్చు. ఓకేనా. మానవ హక్కుల కార్యకర్త, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా రెండో భార్య తను. ఓకేనా. 2025 సంవత్సరానికి గాను ఇందిరాగాంధీ శాంతి పురస్కార గ్రహీతగా నిలిచారు. మరి ఈ పురస్కారాన్ని ఏ రంగంలో విశేష కృషి చేసిన వ్యక్తులకు ఇస్తారంటే శాంతి లేదా నిరాయుధీకరణ అభివృద్ధి రంగాల్లో ఎనలేని కృషి చేసిన వ్యక్తులను గుర్తించి ఎవరు ప్రకటిస్తారు అంటే ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్ట్ వారు అధికారికంగా ప్రకటిస్తారు. సో మనం చూస్తాం ఇప్పుడు గ్రాసా మెచెల్ గారి పేరు ప్రకటన. ఓకేనా. మరి ఇందిరాగాంధీ శాంతి పురస్కారాన్ని చరిత్రలో ఎప్పుడు మొదటిసారి ఇవ్వడం జరిగింది, ప్రారంభించారు, ఇయర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఎప్పుడంటే 1986 గుర్తుంచుకోండి. ఓకేనా. సరిపోతుంది, రైట్. ఇక విద్య, ఆరోగ్యము, పోషకాహారము, మహిళలు, పిల్లల హక్కులు, ఆర్థిక సాధికారత వంటి రంగాల్లో క్లిష్ట పరిస్థితుల్లో చేసిన కృషికి ఆమెను ఎంపిక చేశారు. ఎవరిని ఎంపిక చేశారు? మొజాంబిక్ చెందిన వ్యక్తి గ్రాసా మెచెల్. ఓకేనా. సరిపోతుంది. మరి ఈ పురస్కారంలో మానిటరీ ప్రైజ్ కూడా ఉంటుంది. ఏదైనా కొన్ని పురస్కారాలు ఏంటంటే ఓన్లీ మెడల్ ఇస్తారు, కొన్ని పురస్కారాల్లో భాగంగా నగదు కూడా ఇస్తారు. మరి ఇందిరాగాంధీ శాంతి పురస్కార గ్రహీతకు మానిటరీ వాల్యూ ఏ విధంగా ఉంటుందంటే దాదాపు ₹1,00,00,000 నగదుని ఇస్తారు, మనీ, రైట్. సరిపోతుంది. ఇక ఈరోజు ప్రశ్న, జనవరిలో మొట్టమొదటిసారి విడుదలైన రెస్పాన్సిబుల్ నేషన్స్ ఇండెక్స్. సో 2026 జనవరి 19న మనము చూసాం. ఇది బాధ్యతాయుత దేశాల సూచీలో భారత్ ఏ స్థానంలో ఉంది? ఈ సూచీలో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది? ఈ సూచీని విడుదల చేసే సంస్థ లేదా సంస్థలు ఎవరు? చివరి స్థానంలో ఉన్న దేశం ఏంటి? ఇటువంటి పాయింట్స్ అన్నీ కూడా ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈరోజు టాపిక్స్ని మనం క్విక్ రివిజన్ చేస్తే, ఫస్ట్ వార్తలో నిలిచిన విన్యాసం గురించి ప్రశ్న అడిగాను, ఆ ప్రశ్నకి సమాధానం అంతా కూడా ఇవ్వడం జరిగింది. అండ్ నంబియో సేఫ్టీ ఇండెక్స్ 2026 దేశాల ర్యాంకులు చూసాము, నగరాల ర్యాంకులను చూసాము. సో బేసిక్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వారు విడుదల చేసిన ఒక నివేదిక, ఆ నివేదికలోని గణాంకాలు పోటీ పరీక్షల కోణంలో చాలా ఇంపార్టెంట్, ప్రతి పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క వృద్ధి రేటును 7 నుండి 7.3% పెంచింది మూడీస్ రేటింగ్ ఏజెన్సీ. ఈ కంటెక్స్ట్లో ఇటీవల ఏ అంతర్జాతీయ సంస్థ మరియు మన భారతదేశం సంస్థ ఏ ప్రముఖ సంస్థలు భారతదేశం యొక్క వృద్ధి రేటును ఎలా అంచనా వేస్తున్నాయో ప్రతి పాయింట్ కూడా మనం చూడడం జరిగింది. ఇక ఆరావళి మౌంటైన్ రేంజెస్ మరొకసారి న్యూస్లో ఉంది. సో సుప్రీంకోర్టు కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. అక్రమ మైనింగ్ వల్ల ఆరావళి పర్వత శ్రేణికి తీవ్ర నష్టం జరుగుతోంది. అందుకోసం ప్రత్యేకంగా ఆరావళి పైన అధ్యయనం చేయడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇక వధవన్ పోర్ట్ ప్రాజెక్టుకి వ్యతిరేకంగా నిరసనలు. వధవన్ పోర్ట్ ప్రాజెక్టు ఎక్కడ? ఈ ప్రాజెక్ట్ అంటే మహారాష్ట్రలో. మరి ఎందుకు నిరసన అంటే వాళ్ళకి స్థానికంగా అవకాశాలు దెబ్బతింటున్నాయి మత్స్యకారులు అని చెప్పేసేసి. అండ్ గంగా నది పరివాహిక ప్రాంతంలో ఇండియన్ స్కిమ్మర్ సంరక్షణకు కొత్త ప్రాజెక్టుని తీసుకురావడం జరిగింది. బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ మరియు నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా వారు. ఇక వార్తలు నిలిచిన ఒక పథకము అటల్ పెన్షన్ యోజనని 2030-31 వరకు కొనసాగిస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రకటించింది. అసలు ఈ పథకము ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? డేట్ గుర్తుంచుకోండి, ఇయర్ గుర్తుంచుకోండి, లబ్ధిదారులు ఎవరు, అర్హులు ఎవరు.
సో ఎందుకు పెంచారు, ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్లో అడగవచ్చు. నెక్స్ట్ యునెస్కో మీడియా అండ్ ఇన్ఫర్మేషన్ లిటరసీ. ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలో ఈ టాపిక్ని మనం క్వశ్చన్గా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో యునెస్కోకి సంబంధించి ఈ MIL అలయన్స్ ఉద్దేశం ఏంటి, ఎందుకోసం పనిచేస్తుంది, ఈరోజు ఎందుకు వార్తల్లోకి వచ్చింది. అండ్ సైక్లోన్ దిత్వా తర్వాత అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా శ్రీలంకలో భారత్ నిర్మించిన ఒక బెయిలీ బ్రిడ్జ్ ఇటీవల ప్రారంభోత్సవము. అండ్ గాలి ద్వారా విద్యుత్ సరఫరా ప్రపంచంలోనే తొలిసారి విజయాన్ని సాధించారు ఫిన్లాండ్ దేశ శాస్త్రవేత్తలు. ఒక అద్భుతంగా చెప్పొచ్చు సైన్స్ అండ్ టెక్నాలజీలో. INS సుదర్శిని వార్తలు ఇచ్చిన ఒక షిప్, ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన షిప్ల గురించి చూడండి. INS సుదర్శిని ద్వారా లోక్యాన్ 26 ట్రాన్స్ ఓషియానిక్ యాత్ర. నెట్ జీరో స్మార్ట్ సిటీ కోసం UAE తెలంగాణ భాగస్వామ్య ఒప్పందము, దావోస్ సమ్మిట్లో తీసుకున్న నిర్ణయము. ఇక గ్రాసా మ్యాచెల్కు ఇందిరాగాంధీ శాంతి పురస్కారం అనేది దక్కడం జరిగింది. ఈ పురస్కారం యొక్క ప్రత్యేకతలు చూడండి. ఇక ప్రశ్న, జనవరిలో మొట్టమొదటిసారి విడుదలైన రెస్పాన్సిబుల్ నేషన్స్ ఇండెక్స్ బాధ్యతాయుత దేశాల సూచీలో భారత్ ఏ స్థానంలో ఉంది, ఈ సూచీలో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది, సూచీని విడుదల చేసే సంస్థ లేదా సంస్థలేవి, ఇతర అంశాలను పేర్కొనండి. ఓకేనా. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, నో నీడ్ టు వర్రీ, రేపటి క్లాస్లో డిస్కస్ చేస్తాను. ప్రతి టాపిక్ ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత నేను మీకు ఇచ్చే PDF తెలుగులోనూ ఇస్తాను, ఇంగ్లీష్లోనూ ఇస్తాను. క్లాస్లో చెప్పిన ప్రతి టాపిక్ కూడా మీకు PDF రూపంలో ఉంటుంది. సో చదవండి, డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోండి. ఓకేనా. సో మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.